హలో! హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టోరీ 'సాగర సమీరం' కథలోకి వెళ్ళిపోదాం. హలో సిద్ధు. సంజు చెప్పు. ఏంటి ఇంకా ఇంటికి రాలేదు? ఏం లేదు, కొంచెం వర్క్ ఉంది అంటాడు సిద్ధు. రేపు చూసుకోవచ్చు కదా, ఇప్పటికే చాలా లేట్ అయిందిరా, నీకోసం వెయిట్ చేస్తున్నా అంటుంది సంజు. సంజు, నువ్వెందుకు వెయిట్ చేయడం, తినేసి పడుకోవచ్చు కదా అంటాడు సిద్ధు. నువ్వు వస్తున్నావా లేదా అంటుంది కోపంగా సంజు. ఓహో, ఓకే, కోపం వద్దు, వచ్చేస్తున్నా అంటాడు సిద్ధు. సంజు, ఏంటి ఇంకా పడుకోలేదు అన్నారు మంజుల గారు. కొంచెం వర్క్ ఉంది అత్తయ్య, మీరేంటి ఇంకా పడుకోలేదు అంటుంది సంజు. ఈ సిద్ధుగాడు ఇంకా రాలేదు, దగ్గరుండి వడ్డిస్తేనే సరిగ్గా తిండు, వాడికి అన్నం పెడదామని. ఆర్యన్ ఉంటే ఎలాగూ ఊరుకోడు మేలుకుంటే అన్నారు మంజుల గారు. అరే, మీరు పడుకోండి అత్తయ్య, సిద్ధుకు నేను వడ్డిస్తానులే అంటుంది సంజు. వద్దులే, నేనే పెడతా అన్నారు మంజుల గారు. అమ్మా, ఏంటి ఇంకా పడుకోలేదు, టైం ఎంతైంది చూడు అంటున్నాడు సిద్ధు. అదే నేను అడుగుతున్నా, ఎంతైంది అని అన్నారు మంజుల గారు. ఓ సారీ అమ్మా, కొంచెం లేట్ అయింది. సరే, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, అన్నం వడ్డిస్తా అన్నారు మంజుల గారు. ఓకే అని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు సిద్ధు. మంజుల భోజనం వడ్డిస్తుంది. సంజు అక్కడికి కొంచెం దూరంలో సోఫాలో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటుంది. సిద్ధు ఫోన్ చూసుకుంటూ తింటుంటాడు. రేయ్, ఏంటి ఆ తినడం అని ఫోన్ లాక్కోబోతుంది మంజుల. అమ్మా ప్లీజ్, అర్జెంట్ మెయిల్ పెట్టాలమ్మా అన్నాడు సిద్ధు. మంజుల ప్లేట్ తీసుకుని కలిపి నోట్లో పెడుతుంది. థ్యాంక్స్ అమ్మా అంటాడు. మంజుల తినిపిస్తుంటే ఫుల్గా తింటాడు సిద్ధు. అత్తయ్య, సిద్ధు ఏమన్నా చిన్న పిల్లాడా, మీరు అలా తినిపిస్తున్నారు అంటుంది సంజు. ఇప్పుడు నీకేమైందే, నేను తినిపిస్తే, నా కొడుకు నా ఇష్టం అన్నారు మంజుల గారు. బాగయిందా అని సంజుని చూసి కన్ను కొట్టి నవ్వుతాడు సిద్ధు. సిద్ధు చేసిన పనికి సంజు గుండె వేగం పెరిగిపోతోంది. నోట్లో మాటల పెగలిక మౌనంగా ఉంటుంది. అబ్బా, ఫుల్ అయిపోయిందమ్మా, ఎన్ని రోజులైందో తెలుసా ఇలా తిని అన్నాడు సిద్ధు. మంజుల తల మీద చెయ్యి వేసి, తొందరగా వస్తే రోజు తినిపిస్తా కదా కన్నా అని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది. అన్నయ్య లేడని అన్నయ్య వాట నాకు వచ్చింది ఈరోజు. వెధవా, వాడుంటే నిన్నెప్పుడు ముద్దు చేయలేదా అన్నారు మంజుల. తెలుసమ్మా, నీకు నేనంటే ఇష్టమని. లవ్ యూ అమ్మా అన్నాడు సిద్ధు. సరే వెళ్ళు, వెళ్ళి పడుకో అన్నారు మంజుల గారు. ఓకే, గుడ్ నైట్ అని వెళ్ళిపోతాడు సిద్ధు. అత్తయ్య, నీకు సిద్ధు అంటే కూడా అంత ఇష్టమా అంటుంది సంజు. అదేం ప్రశ్న సంజు, బిడ్డ మీద ప్రేమ లేని తల్లి ఉంటుందా చెప్పు. నాకు ఆర్యన్ కన్నా సిద్ధు అంటేనే ఎక్కువ ఇష్టం, వాడు నా ప్రాణం అన్నారు మంజుల గారు. ఎందుకు అంటుంది సంజు. ఆర్యన్ని అంతా అత్తయ్య పెంచారు, సిద్ధుని మాత్రం నేనే పెంచాను. ఎవరి దగ్గరికి వెళ్ళేవాడు కాదు, అమ్మా అమ్మా అని ఎప్పుడు నా కొంగు పట్టుకొని తిరిగేవాడు. నేను చెప్తే ఏదైనా చేసేస్తాడు, వాడికి నేనంటే అంత ఇష్టం. నాకు కూడా ఆర్యన్ని చూడకుండా కొన్ని రోజులు ఉంటానేమో కానీ వీళ్ళు లేకుండా అస్సలు ఉండలేను. సరే, లేట్ అయింది, నువ్వు కూడా పడుకో అన్నారు మంజుల గారు. హర్ష, చెప్పు సిరి, బోరు కొడుతుందిరా, ఏం చేద్దాం, సరదాగా షాపింగ్కి వెళ్దామా? లేడీస్తో షాపింగ్ సరదాగా ఉంటుందని ఏవేదో చెప్పాడు. నువ్వేమనుకున్నా సరే, ఆడపిల్లలకి షాపింగ్ సరదా, మగవాళ్ళకి అదో పెద్ద బాధ. సరే ప్లీజ్ వెళ్దాం. నువ్వు సమీరాన్ని తీసుకుండా నేను సిద్ధు అన్నయ్యని సంజుని తీసుకొస్తా. మొన్న సంజు సమీన్ చూడాలి అంది. సరే అని ఫోన్ పెట్టి సమీ దగ్గరికి వెళ్తాడు. అందరూ కలిసి రెడీ అయి బయటకు వెళ్తారు. అక్కడ సంజు సమీన్ చూసి, వావ్ అక్క, నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు తెలుసా, బావ చేసిన దాంట్లో అస్సలు తప్పే లేదు అంటుంది సంజు. సంజు, లేకపోతే సమీర మిస్ అయిపోతే లైఫ్ వేస్ట్. అబ్బా, చాలులే పొగడ్తలు, పదండి. ముందు ఒక మాల్లో లేడీస్ సెక్షన్కి వెళ్తారు. సమీ, నీకేం కావాలి? నాకేం వద్దే, ముందు మీరు చూడండి. సిరి సంజు డ్రెస్సెస్ చూస్తూ ఉంటారు, కానీ ఏమీ తీసుకోరు. ఎంతసేపు ఇలా చూస్తూ ఉంటారు, తీసుకోండి ఏదో ఒకటి. ఊరికే డ్రెస్ తీయడానికా ఇంతసేపు? ఊరికే కబుర్లు చెప్పడం కాదు, సెలెక్ట్ చేస్తే తెలుస్తుంది అంటుంది సంజు సిద్ధు వైపు చూస్తూ. అవును అవును హర్ష, సెలెక్ట్ చేయి తెలుస్తుంది అంటుంది సిరి. మేం చేసేదెందుకు, మా సమీ చేస్తుంది అంటాడు హర్ష. కోతలు కోసింది ఎవరు? వాళ్ళే చెయ్యాలి, సమీ కాదు. సరే అని సిద్ధు బ్లూ విత్ సిల్వర్ వర్క్ డ్రెస్ తీసి సంజుకిచ్చి ట్రై చేయమంటాడు.
సంజు ట్రయల్ రూమ్కి వెళ్ళి చేంజ్ చేసుకుని వస్తుంది. సిద్ధు సూపర్ అంటాడు. అందరూ కూడా బాగుంది అంటారు. హర్ష, ఇప్పుడు నీ టర్న్. హర్ష చూసి చూసి రెడ్ కలర్ మీద గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ డ్రెస్ తీసిస్తాడు. అది ట్రై చేస్తుంది సిరి. సిరిని ఆ డ్రెస్లో చూసి హర్ష ఫ్లాట్ అయిపోతాడు. సిరి ఎలా ఉంది అని హర్షకి కళ్ళతో సైగ చేస్తుంది. సూపర్ అని హర్ష కూడా సైగ చేస్తాడు. పర్లేదురా, నీకు కూడా సెలెక్ట్ చేయడం వచ్చిందే అంటుంది సమీ. థ్యాంక్ యూ సమీ అంటాడు హర్ష. ఏయ్ సమీ, మేమిద్దరం తీసుకున్నాం, నువ్వు కూడా ఏదో ఒకటి తీసుకోవే అంటుంది సిరి. వద్దే సిరి, పాపం ఆర్యన్ బావ లేడు కదా సెలెక్ట్ చేయడానికి, అందుకే తీసుకోవట్లేదేమో అంటుంది సంజు. అవునా వదినా, అదేం లేదు సిద్ధు. సిరి, నువ్వు బావకి ఫోన్ చెయ్యి. ఏయ్ వద్దే. సిరి ఆర్యన్కి ఫోన్ చేస్తుంది. ఆర్యన్ ల్యాపీలో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సిరి కాల్ చూసి లిఫ్ట్ చేస్తాడు. సంజు స్పీకర్ పెట్టవే అంటే స్పీకర్ పెడుతుంది. హలో అన్నయ్య. హాయ్ సిరి, ఎలా ఉన్నావురా అంటాడు ఆర్యన్. ఫైన్ అన్నయ్య, మేమందరం షాపింగ్కి వచ్చాం. ఓ అంటాడు ఆర్యన్. చూడు, నేను సంజు తీసుకున్నాం, సమీన్ తీసుకోమంటే తీసుకోవట్లేదు అంటుంది సిరి. ఎందుకట అన్నాడు ఆర్యన్. ఏమో, మాకేం తెలుసు, మాకేమో హర్ష సిద్ధు సెలెక్ట్ చేశారు, మరి నువ్వు లేవు కదా అందుకేనేమో అంటుంది సిరి. సరే ఫోన్ ఇవ్వు అంటాడు ఆర్యన్. హలో, హాయ్ బేబీ. అందరూ ఓ బేబీయా అని సౌండ్ లేకుండా నవ్వుతారు. సమీర స్పీకర్ తీయబోతే ఊరుకోరు. ఏంటే, ఏం మాట్లాడో అన్నాడు ఆర్యన్. ఏమీ లేదు జాను. జాను, లవ్ యూరా. నేను చాలా మిస్ అవుతున్నా బంగారం. ఎంత కష్టంగా ఉందో తెలుసా? తెలిసే, నీకన్నీ తెలుసు. నన్ను ఆడుకుంటున్నావు. సాగర్, అబ్బా ఎంత బాగా పిలిచావే, ఇంకోసారి పిలు. సాగర్, ఇప్పుడు కాదు, నేను మాల్లో ఉన్నా. అది సరే, డ్రెస్ తీసుకోలేదట ఎందుకు అన్నాడు ఆర్యన్. ఊరికే. తీసుకో బంగారం, మంచి శారీ తీసుకో. నువ్వు శారీ కట్టుకుంటే చాలా అనగానే స్పీకర్ తీసి చెవిలో పెట్టుకుంటుంది సమీ. చాలా బాగుంటావు, మతిపోతుంది నాకు. సాగర్, నిన్ను అని ఫోన్ పెట్టేస్తుంది. ఆర్యన్, ఇదేంటి ఇలా ఫోన్ పెట్టేసింది అని సమీకి కాల్ చేస్తాడు. నాకు అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి అని సమీ ఎవరి వంక చూడకుండా అలానే వెళ్ళిపోతుంది. సమీర వెళ్ళగానే అందరూ పడి పడి నవ్వుతారు. ఓ మై గాడ్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బావ అలా మాట్లాడతాడని అంటుంది సంజు. అవును సంజు, బాయ్ ఇలా మాట్లాడడం ఫస్ట్ టైం విన్నా అంటాడు సిద్ధు. ప్రేమలో పడితే అంతే అని అందరినీ అక్కడి నుండి లంచ్కి తీసుకెళ్తాడు హర్ష. అందరూ లంచ్ చేసి ఈవినింగ్ వరకు తిరిగి వస్తారు. సమీకి వీడియో కాల్ చేస్తాడు ఆర్యన్. సమీ లిఫ్ట్ చేస్తుంది. ఏయ్ ఫోన్ ఎత్తడానికి ఏమైందే, పొద్దుటి నుండి ఎన్నిసార్లు చేశాను చూడు అన్నాడు ఆర్యన్. ఏంటి ఊరిమి చూస్తున్నావు, వచ్చానంటే అయిపోతావు నా చేతిలో. అయినా ఇప్పుడు ఏమైందని ఈ కోపం, చేసిన మౌనవ్రతం చాలు, ఏంటో చెప్పు అన్నాడు ఆర్యన్. పొద్దున్న నువ్వేం మాట్లాడావు? ఏం మాట్లాడాను? అలాగే నా మాట్లాడేది ఫోన్లో. ఏంటే నీ గోల, సరిగ్గా ఏడు. అసలే వర్క్ టెన్షన్ ఒక పక్క, ఇంకో పక్క నువ్వు కాల్ చేస్తే లిఫ్ట్ చెయ్యు. చాలా ఇరిటేట్ అయి ఉన్నా. సమీ ఏడుస్తూ, అసలు నేను మీతో మాట్లాడను, నాతో ఇంత రూడ్గా మాట్లాడతారా అంటుంది. సమీ కళ్ళల్లో నీళ్లు చూసి ఆర్యన్ మనసు చివుక్కుమంటుంది. టెన్షన్లో అనవసరంగా దీంతో ఇలా మాట్లాడాను అని ఫీల్ అవుతాడు. బంగారం ప్లీజ్ రా, ఏడోకుమా. నిన్ను అలా చూస్తే నాకు ప్రాణం పోతున్నట్టుంటుందిరా, ప్లీజ్ రా, కళ్ళు తుడుచుకో అన్నాడు ఆర్యన్. సమీర కళ్ళు తుడుచుకుంటుంది. గుడ్, ఇప్పుడు చెప్పు ఏమైంది అన్నాడు ప్రేమగా. పొద్దున మీరు మాట్లాడేటప్పుడు ఫోన్ స్పీకర్లో ఉంది, వాళ్ళందరూ మీ మాటలు విన్నారు. వాట్, నిజమా అన్నాడు ఆర్యన్. అంటుంది సమీ. అరే నువ్వు చెప్పొచ్చు కదరా అన్నాడు. ఎలా చెప్తాను, వాళ్ళు పక్కనే ఉంటే అంటుంది సమీ. సారీ బంగారం, నాకు తెలియదు కదమ్మా అన్నాడు ఆర్యన్. మీరు అలా మాట్లాడుతుంటే వాళ్ళంతా ఏమనుకుంటారు చెప్పండి? ఏమనుకుంటారు? మా అన్నయ్య చాలా రొమాంటిక్ అనుకుంటారు. చి, మీకు అస్సలు బుద్ధి లేదు అంటుంది సమీ. అవునే నిజం, అదే ఉంటే నిన్నెందుకు చేసుకుంటాను చెప్పు? నా వెంట పడే వాళ్ళందరినీ వదిలేసి నిన్ను చేసుకుంటానా అన్నాడు ఆర్యన్. ఓహో, అంత పాటుపడ్డం ఎందుకో, ఇప్పటికైనా మించిపోయిందేముంది, ఇప్పుడు చేసుకోండి.
అంటుంది సమి. నాకంత అదృష్టం లేదులేమ్మా, ఈ జన్మకి ఈ రాక్షసి చాలు అంటాడు ఆర్యన్. పోనీలండి, వచ్చే జన్మలో అయినా వదిలేరు నన్ను, బతికిపోయాను అంటుంది సమి. ఏయ్, ఏంటే ఎక్కువ చేస్తున్నావు, ఎన్ని జన్మలైనా నిన్ను వదిలే ప్రసక్తే లేదు అంటాడు ఆర్యన్. ఏం చేస్తాం, అంతా నా తలరాత. అయినా నా మీద అలా అరవాలా ఏంటి అంటుంది సమి. నేను నీతో మాత్రమే ఇలా ఉంటానురా, కోపమైన, బాధైనా, సంతోషమైన, ప్రేమైన అన్నీ నీతోనే కదా. ఏదో చిరాకులో అన్నాను, ఇంకెప్పుడు అననులే బంగారం, సరేనా అన్నాడు ఆర్యన్. ఓకే అంటుంది సమి. కోపం పోయినట్టేనా అన్నాడు ఆర్యన్. అంటుంది సమి. మరి ఒకసారి నవ్వొచ్చు కదే బంగారం అంటాడు ఆర్యన్. సమి బాగా నవ్వుతుంది. అబ్బా, నువ్వు నవ్వుతుంటే ఇక్కడ జల్లుమంటుందే అంటాడు గుండెల మీద చేయి పెట్టుకుని. ఇంత అందంగా పుట్టి నా ప్రాణం తీస్తున్నావే బంగారం అంటాడు ఆర్యన్. చాలు చాలండి అంటుంది సమి. ఇంతకీ శారీ తీసుకున్నావా లేదా అంటాడు ఆర్యన్. లేదు అంటుంది సమి. సరే నేను తీసుకుంటాలే, ఇంకేంటి సంగతులు. ఏం లేదు, మీ బాబు ఏం చేస్తున్నాడే అంటాడు ఆర్యన్. ఇప్పుడు ఆయన సంగతి ఎందుకు లేండి, చెప్పవే. పడుకున్నారు, ఎల్లుండి ఊరెళ్తున్నారు. ఊరా, ఎక్కడికి? నాన్నమ్మ వాళ్ళని తీసుకురావడానికి. మీ నాన్న ఒక్కడేనా? లేదు, అమ్మ కూడా. మరి నువ్వొక్కదానివే ఎందుకే, సిద్ధుని పంపిస్తా మన ఇంటికి వెళ్ళు. అదెలా కుదురుతుందండి? ఏ ఎందుకు కుదరదు, మంచి రోజు చూశారు కదా, అప్పుడు వస్తానులేండి అంటుంది సమి. నాకు అలాంటి పట్టింపులేం లేవు, నువ్వు ఒంటరిగా ఉండడానికి నేను అస్సలు ఒప్పుకోను అంటాడు ఆర్యన్. ఒక్కదాన్ని ఎందుకుంటాను, నీలిమ ఆంటీ, హర్ష ఉన్నారు కదా, ఏం భయం లేదు అంటుంది సమి. సరే జాగ్రత్త, పడుకో అని ఫోన్ కట్ చేస్తాడు ఆర్యన్. ఆర్యన్ మనసులో ఫిక్స్ అయిపోతాడు, వాళ్ళు వెళ్ళేటప్పటికల్లా ఇండియా వెళ్ళాలి అని. సీరియస్గా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఆర్యన్ వర్క్ పూర్తి చేసుకొని బయలుదేరిపోతాడు. తాను వస్తున్నట్లు ఎవ్వరికీ చెప్పడు. ఎయిర్పోర్ట్ నుండి రాగానే షాపింగ్ మాల్కి వెళ్తాడు. అక్కడ సమీ కోసం శారీస్ చూస్తాడు. అందులో ఒక చీర ఆర్యన్కి బాగా నచ్చుతుంది. అది తీసుకొని ఇంకా కొన్ని శారీస్, డ్రెస్సెస్ తీసుకొని ప్యాక్ చేయించి సమీ వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. దారిలో సమీకి కాల్ చేస్తాడు. హలో హలో జాను బంగారం, ఏం చేస్తున్నావురా అంటాడు. అబ్బో ఏంటో, ఈరోజు నా మీద ప్రేమ కొంచెం ఎక్కువే అయ్యింది అయ్యగారికి అంటుంది సమీ. నీ మీద ప్రేమ ఎప్పుడూ ఉందిలే కానీ చెప్పు, ఏం చేస్తున్నావు అంటాడు ఆర్యన్. అమ్మ వాళ్ళు వెళ్ళారు, ఆఫీస్కి వెళ్ళాలి కదా, రెడీ అవుతున్నా అంటుంది సమీ. ఈరోజు లీవ్ పెట్టు అంటాడు ఆర్యన్. ఎందుకు అంటుంది సమీ. పెట్టవే నా కోసం ప్లీజ్ బంగారం అంటాడు ఆర్యన్. వర్క్ చాలా ఉందండి అంటుంది సమీ. అవును, నువ్వు ఒక్కదానివే ఉన్నావు, మిగతా వాళ్ళు చూసుకుంటారులే అంటాడు ఆర్యన్. నేను వెళ్లకుండా ఇక్కడ ఏం చేయాలండి అంటుంది సమీ. నాతో కబుర్లు చెప్పు అంటాడు ఆర్యన్. అంత లేదు, నేను ఆఫీస్కే వెళ్తాను అంటుంది సమీ. చెప్పింది చెయ్యవే, లేకపోతే నీ పోస్ట్ ఊస్ట్ అంటాడు ఆర్యన్. ఏంటి నన్నే అంత మాట అంటారు అంటుంది సమీ. అంటాను, ఇచ్చిన పోస్ట్కి న్యాయం చేయలేదు కానీ అంటూ. నేనా, ఏ పోస్ట్ ఇస్తే చేయలేదు అంటుంది సమీ. నా వైఫ్ పోస్ట్ ఇచ్చా కదా, ఏం చేసావే, ఇప్పటి వరకు ఒక్క ముద్దన్నా పెట్టావా అంటాడు ఆర్యన్. పెడతా అంటుంది. నిజంగానా? ఇప్పటికిప్పుడు ఈ క్షణం వస్తేనే పెడతా అంటుంది సమీ. సరే అయితే డోర్ తీ అంటాడు ఆర్యన్. ఎందుకు అంటుంది సమీ. ఇంట్లోకి రావాలంటే డోర్ తీయాలి కదా బంగారం అంటాడు ఆర్యన్. సమీర వచ్చి తలుపు తీసి ఎదురుగా నిలబడ్డ ఆర్యన్ని చూసి అలానే షాక్ అయి నిలబడుతుంది. ఆర్యన్ సమీరని తోసుకుని లోపలికి వస్తాడు. సమీ డోర్ క్లోజ్ చేసి ఆర్యన్ వంక చూసి, మీరెప్పుడొచ్చారు ఆస్ట్రేలియా నుండి అంటుంది. ఇప్పుడే అని సమీరని దగ్గరకు లాక్కొని, నాకు ఇసేది అంటాడు. ఇదంతా చీటింగ్, మీరు ముందు నాకు చెప్పలేదు వస్తున్నా అని అంటుంది సమీ. నువ్వే అడగలేదు, ఇందులో నా ఫాల్ట్ ఏం లేదు, మర్యాదగా నా ముద్దు నాకు ఇచ్చేయి అంటాడు ఆర్యన్. నో అని నెట్టేస్తుంది. మీరేంటి ఇంటికి వెళ్ళకుండా లగేజ్తో సహా ఇక్కడికి వచ్చేశారు అంటుంది సమీ. చెప్పాగా నువ్వు ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదని, అందుకే వచ్చేసా, 2 days ఇక్కడే అంటాడు ఆర్యన్. వామ్మో, ఎవరైనా చూస్తే అంటుంది సమీ. అవన్నీ నేను చూసుకుంటాలే, ముందు ఆ క్వశ్చన్స్ అన్నీ ఆపి వెళ్ళి కాఫీ తీసుకురా బంగారం, నేను ఫ్రెష్ అయి వస్తా అని సమీ రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఈయన నాకు అస్సలు అర్థం కాడు అని కిచెన్లోకి వెళ్తుంది సమీ.
ఆర్యన్ స్నానం చేసి డ్రెస్ వేసుకొని ఫ్రెష్ అయ్యేసరికి కాఫీ తీసుకొని వస్తుంది సమి. ఆర్యన్ కాఫీ సిప్ చేసి మొన్న కూడా నువ్వే చేసావా కాఫీ అంటాడు. "హా, టిఫిన్ ఏం చెయ్యను, నాకేం వద్దులే, ఒక్కసారి లంచ్ చేస్తాను" అంటాడు ఆర్యన్. "ఇవిగో శారీస్ డ్రెస్లు తెచ్చాను, చూడు ఎలా ఉన్నాయో" అంటాడు ఆర్యన్. సాగర్ ఆర్యన్ వర్మ తెచ్చాక చూడక్కర్లేదు, చాలా బాగుంటాయి. "సరే, మీరు కాసేపు బయటికి వెళ్తారా" అంటుంది. "ఏ, ఎందుకే" అంటాడు ఆర్యన్. "నేను స్నానం చెయ్యాలి" అంటుంది సమి. "నువ్వు స్నానం బాత్రూంలోనే కదా చేస్తావు, దానికి నేనెందుకే బయటికి వెళ్ళడం, వెళ్ళి చెయ్యి" అంటాడు ఆర్యన్. సమి కోపంగా చూస్తూ డ్రెస్ తీసుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతుంది. "ఆగు, ఎక్కడికి" అంటాడు ఆర్యన్. "మమ్మీ వాళ్ళ గదిలోకి" అంటుంది సమి. "నోరు మూసుకొని వెళ్ళి స్నానం చెయ్యి" అని చేతిలో బట్టలు తీసి పక్కన పెట్టి శారీ చేతిలో పెడతాడు. సమి సైలెంట్గా లోపలికి వెళ్ళి స్నానం చేసి చీర చుట్టుకొని బయటకు వస్తుంది. సమీని అలా చూసిన ఆర్యన్కి రెప్ప పడట్లేదు, అలాగే చూస్తున్నాడు. సమి అదేమీ పట్టించుకోకుండా చీర నీట్గా కట్టుకుంటుంది. చీర కట్టుకుని అద్దం ముందు నిలబడి రెడీ అవుతుంటే అద్దంలో ఆర్యన్ తన్నే చూడ్డం గమనిస్తుంది. "ఏంటండి అలా చూస్తున్నారు" అంటుంది సమి. "ఏంటే ఆ శారీ కట్టుకోవడం" అంటాడు ఆర్యన్. "ఏమైంది, బానే ఉంది కదా మీరు చెప్పినట్టే" అంటుంది సమి. "ఒసేయ్ రాక్షసి, నేను చెప్పింది అందరికీ చూపించొద్దని, నాకు కూడా కనపడకూడదని కాదు. ఇది అన్యాయం. ఇంట్లో ఉంది మనిద్దరమే కదా, అయినా కూడా అంతే. మీరెందుకు కట్టుకోమన్నారో తెలుసులే" అని వెళ్ళిపోతుంది సమి. ఆర్యన్ జర్నీ వల్ల అలసిపోయి పడుకుంటాడు. సమి కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తుంది. మన పాపకు వచ్చిందే అంతంత మాత్రం, అలాగే ఎలాగో చేసింది. అయిపోయాక భోజనానికి పిలవడానికి వెళ్తే ఆర్యన్ నిద్రపోతూ ఉంటాడు. నిద్రలో కూడా ఎంత అందంగా ఉన్నారో అనుకుంటుంది. ఇంతలో "ఏంటి అప్పుడే పెళ్ళైపోతున్నావు" అని అంతరాత్మ వార్న్ చేయడంతో చూపు మరల్చుకొని ఆర్యన్ దగ్గరికి వెళ్తుంది. "ఏమండి, ఏమండి, లంచ్ అయిందండి" అని పిలుస్తుంది. ఆర్యన్ లేవడు. కొంచెం ముందుకు వంగి చేత్తో తడుతుంది. ఆర్యన్ ఆ చెయ్యి పట్టుకుని బెడ్ మీదకి లాగుతాడు. సడన్గా పడ్డం వల్ల ముందు ఆర్యన్ మీద పడుతుంది. ఆర్యన్ తనని అలాగే పట్టుకుంటాడు కౌగిలిలో. "ఏంటండి, వదలండి" అంటుంది. "పొద్దున బాకీ ఉన్న నా ముద్దిచ్చేస్తే అప్పుడు వదులుతా" అంటాడు ఆర్యన్. "నో, నో, నో, నేను పెట్టను" అంటుంది సమి క్యూట్గా. "అయితే నేను కూడా వదలను" అంటాడు ఆర్యన్. "ప్లీజ్ అండి, వదలండి" అంటుంది సమి. తల అడ్డంగా ఊపుతాడు అంటూ. సమీ విడిపించుకోవడానికి అటూ ఇటూ కదులుతుంటే నడుముని గట్టిగా పట్టుకుని సమీని కింద పెట్టి తను సమీ పైకి వస్తాడు. ఒక్కసారి ఆర్యన్ చేసిన పనికి షాక్ అవుతుంది సమీ. అదురుతున్న పెదవుల వైపు చూస్తూ "నువ్విస్తావా, నేను తీసుకోవాలా" అంటాడు ఆర్యన్. సమీ అంటుంది. ఆర్యన్ అవేవి వినిపించుకునే స్థితిలో లేడు. వెంటనే సమీ పెదవులను తన పెదవులతో మూసేస్తాడు. సమీ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైపోతాయి. వెంటనే ఆర్యన్ని తోసేస్తుంది. ఏం లాభం లేదు, ఎందుకంటే అక్కడ ఆర్యన్ మరి. తను వదలాలి అనుకుంటేనే వదులుతాడు, కాసేపటికి అలానే వదులుతాడు. సమీర వడివడిగా విడిపించుకొని వెళ్ళిపోతుంది అక్కడి నుండి. సమీ వెనకే ఆర్యన్ కూడా వెళ్తాడు. "ఏమైంది బంగారం" అంటాడు కొంటిగా చూస్తూ. "చేసిందేదో చేసి మళ్ళీ ఏమైంది అని అడుగుతున్నారు" అంటుంది కోపంగా. "నువ్వివ్వలేదు, అందుకే నేనే తీసుకున్నా, అంతే" అంటాడు ఆర్యన్. "అంటే దేనికి నా ఫీలింగ్స్తో పని లేదా" అంటుంది సమి. "బేబీ, నీకు నా మీద ఫీలింగ్స్ ఉన్నాయి, కాకపోతే వాటిని నీ కోపం డామినేట్ చేస్తుంది అంతే" అంటాడు ఆర్యన్. "నాకేం లేవు" అంటుంది సమి. "అవునా" అని దగ్గరికి వచ్చి చీర పక్కకి జరిపి నడుం పట్టుకుని సుతారంగా నిమురుతాడు. అలాగే సమీ మెడ మీద ఆర్యన్ ముద్దు పెడతాడు. సమీకి ఒళ్ళంతా తిమ్మిరిగా ఏదో అయిపోతుంది. టెన్షన్తో చెమటలు పడతాయి. తన గుండె చప్పుడు తనకే వినపడేంత వేగంగా కొట్టుకుంటుంది. చిన్నగా చెవిలో "ఇప్పుడు తెలిసిందా, ఉన్నాయో లేవో" కోపంగా చూస్తుందప్పుడు. "చూసింది చాలు, అన్నం పెట్టు" అంటాడు ఆర్యన్. సమీ వడ్డిస్తుంది. "నువ్వు కూడా తినవే బంగారం" అంటాడు ఆర్యన్. "నేను తర్వాత తింటాలే, మీరు తినండి" అంటుంది సమి. "ఇంకెప్పుడు" అని లాగి కూర్చోబెట్టి వడ్డిస్తాడు. ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. భోజనం అయ్యాక సమీ కిచెన్లో పని చేసుకుంటుంటే ఆర్యన్ బెడ్రూమ్లో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సమీ వచ్చేసరికి సీరియస్గా కాల్లో మాట్లాడుతూ వర్క్ చేస్తుంటాడు.
సమీ సోఫాలో పడుకొని అలాగే నిద్రపోతుంది. కాసేపటికి మెలకువ వచ్చి చూస్తే బెడ్ మీద ఉంటుంది. పక్కనే ఆర్యన్ కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇదేంటి నేను సోఫాలో పడుకున్నా కదా అంటుంది. నేనే తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టా అంటాడు ఆర్యన్. ఎందుకు అంటుంది సమీ. ఇప్పుడు నాకు వర్క్ ఉంది, నీతో తర్వాత తీరిగ్గా మాట్లాడతా అని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సమీ అక్కడి నుండి వచ్చి ఆర్యన్కి కాఫీ తెస్తుంది. థ్యాంక్ యూ జాను అని తాగి వర్క్ చేసుకుంటాడు. సమీ కింద గార్డెన్లో మొక్కలకు నీళ్లు పెడుతూ ఉంటుంది. హర్ష సమీని చూసి లోపలికి వస్తాడు. హాయ్ సమీ. హర్ష ఆఫీస్ అయిపోయిందా అంటుంది. హా, ట్రైనింగ్ క్లాసెస్ కదా, త్వరగా వచ్చేసా అంటాడు. నువ్వేం చేస్తున్నావు, కనపడట్లేదారా నీకు? అంటే మీ ఆయన వచ్చాడు కదా, బయటేం చేస్తున్నావా అని అంటాడు హర్ష. ఆయన వచ్చారని నీకెలా తెలుసురా అంటుంది సమీ. బయట చూడవే, ఆర్యన్ కారుంది అంటాడు హర్ష. ఓ అదా అంటుంది సమీ. ఇద్దరూ అక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఆర్యన్ వర్క్ అయిపోయి సమీ కోసం చూస్తే హర్షతో కబుర్లు చెప్తూ ఉంటుంది. ఆర్యన్ కూడా వస్తాడు. హాయ్ హర్ష అంటూ. హాయ్ ఆర్యన్, లోపలేం చేస్తున్నావు? కొంచెం వర్క్ ఉంటే చేస్తున్నా అంటాడు ఆర్యన్. ఏం వర్కో ఏంటో, కాసేపు సరదాగా బయట తిరిగితే బాగుంటుంది కదా అంటాడు హర్ష. అవునరా హర్ష, మనమిద్దరం బయటికి వెళ్దామా, నాకు బోర్ కొడుతుంది అంటుంది సమీ. ఆ మాట వినగానే సీరియస్ అయిన ఆర్యన్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తూ మీరిద్దరూ వెళ్ళండి, నేనెందుకు మధ్యలో అంటాడు హర్ష. నేను రమ్మంది నిన్నురా, నువ్వు చెప్పు వస్తావో రావో అంటుంది. మనం వెళ్తే ఆర్యన్ ఒక్కడే అవుతాడు కదే, ఎలా అంటాడు హర్ష. నువ్వేం ఫీల్ అవ్వకు, సార్ నీలా నాలా మామూలు మనిషి అనుకున్నావా ఏంటి అంటుంది సమీ. మరి అంటాడు హర్ష. ఫేమస్ డిజైనర్, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, ఆయనకు మనలాంటి వాళ్ళతో మాట్లాడడానికే టైం ఉండదు, ఇంకా బయటకు కూడానా? నువ్వు పోయి రెడీ అవ్వు, నేను కూడా రెడీ అవుతా అని విసురుగా వెళ్ళిపోతుంది. అబ్బా ఏమైంది దీనికి అనుకుంటాడు. నువ్వు వెళ్ళు హర్ష, నేను చూసుకుంటా అంటాడు ఆర్యన్. జాగ్రత్త ఆర్యన్, అసలే తింగరది అంటాడు హర్ష. ఆర్యన్ వెళ్ళేసరికి బెడ్రూమ్లో వార్డ్రోబ్ ముందు నించుని డ్రెస్ చేస్తుంది. సమీ వెనుక నుంచుని ఏంటి తెగ ఆలోచిస్తున్నావు అంటాడు. నీకెందుకు అంటుంది సమీ. ఏం లేదు, అసలే నీకు బ్రెయిన్ లేదు కదా, ఏం ఆలోచిస్తున్నావా అని అంటాడు ఆర్యన్. వెనక్కి తిరిగి ఏంటి నాకు బ్రెయిన్ లేదా? అవును లేదు. నీకెంత ధైర్యం నన్ను అలా అనడానికి అంటుంది సమీ. నిన్ననడానికి ధైర్యం ఎందుకు, నోరుంటే చాలుగని అంటాడు ఆర్యన్. ఏకశేఖలా అంటుంది సమీ. కాదు, చెలితో సరసాలు అంటాడు ఆర్యన్. నిన్ను అని వెంటపడుతుంది. ఆర్యన్ దొరకకుండా రూమ్లోనే పరిగెడుతుంటాడు. సమీ చేతికి దొరికినవన్నీ తీసి ఆర్యన్ పైకి విసురుతూ ఉంటుంది. ఆర్యన్ అవి తగలకుండా జాగ్రత్త పడుతూ బెడ్ చుట్టూ అటు ఇటు తిప్పిస్తూ ఉంటాడు. కాసేపటికి సమీ అలసిపోయి బెడ్ మీద పడుతుంది. ఆర్యన్ కూడా సమీ పక్కన పడతాడు. సమీని దగ్గరికి తీసుకొని రెడీ అవ్వు, బయటికి వెళ్దాం అంటాడు. నేనేం మీతో రాను అంటుంది సమీ. ప్లీజ్ జాను, చాలా హెడేక్ షెడ్యూల్, రాత్రులు కూడా నిద్ర మానేసి వర్క్ ఫినిష్ చేసి నీకోసం నీతో టైం స్పెండ్ చేయడానికి వస్తే నువ్వు ఇలా అలిగి కూర్చుంటే ఎలా బంగారం అంటాడు ఆర్యన్. జాను అన్నీ మర్చిపో, నాకు నువ్వంటే పిచ్చి ప్రేమే, నీకోసం ప్రాణమైనా ఇచ్చేంత, ఇదొక్కటే గుర్తుపెట్టుకో, రియల్లీ లవ్ యూ టిల్ మై లాస్ట్ బ్రీత్ అని నుదుటి మీద కిస్ చేస్తాడు ఆర్యన్. సమీ అప్పుడు కొంచెం కూల్ అవుతుంది. అది అర్థమైన ఆర్యన్ గో గో అండ్ గెట్ రెడీ అంటాడు. సమీ ఆర్యన్ ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు. ఎక్కడికి వెళ్దాం? లుంబినీ పార్క్, నైట్ బాగుంటుంది. ఓకే అని అక్కడికి తీసుకెళ్తాడు. సమీ చిన్నపిల్లల అక్కడ అటు ఇటు తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తుంది. తర్వాత ఇద్దరు మంచి రూమ్లెస్ రెస్టారెంట్ డిన్నర్కి వెళ్తారు. అక్కడ లైవ్ మ్యూజిక్తో చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇద్దరు డిన్నర్ చేసి మళ్ళీ బయలుదేరుతారు. జాను లాంగ్ డ్రైవ్కి వెళ్దామా అంటాడు. అంటుంది సమీ. ఆర్యన్ డ్రైవ్ చేస్తూ ఉంటే సమీ ఆర్యన్నే చూస్తూ ఉంటుంది. ఏంటి బేబీ అంత సైలెంట్గా ఉన్నావు, ఏమైనా మాట్లాడొచ్చు కదా అంటాడు ఆర్యన్. ఏం మాట్లాడాలి అంటుంది సమీ. మరి హర్షతో సిరితో ఏం మాట్లాడతావు గంటలు గంటలు అంటాడు. అది వాళ్ళు నా ఫ్రెండ్స్, ఏదో ఒకటి మాట్లాడతాను అంటుంది సమీ. మరి నేను నీ హస్బెండ్ని, నువ్వేమైనా మాట్లాడచ్చు, అయినా మీరు ఏమండి అని పిలుస్తావెందుకు? మరేమనాలి అంటుంది సమీ. అందరూ ఆర్యన్ అని పిలుస్తారు, నువ్వు కూడా పేరు పెట్టి పిలవచ్చు కదా బంగారం
అంటాడు ఆర్యన్. భర్తని అలా పేరు పెట్టి పిలుస్తారా ఏంటి అంటుంది సమి. అప్పుడప్పుడు సాగర్ అంటున్నావు కదా అంటాడు. ఏమో నేను అలా పిలవలేను అంటుంది సమి. అందరి ముందు వద్దు, మన ఇద్దరం ఉన్నప్పుడే పిలువు అంటాడు ఆర్యన్. సరే ఏమని పిలవాలి? నీకెలా అనిపిస్తే అలా పిలు. సాగర్ అనే పిలుస్తా. ఏ? నాకు సముద్రం అంటే చాలా ఇష్టం. సాగర్ అంటే సముద్రమే కదా అంటుంది. వావ్ అంటాడు ఆర్యన్. చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ తిరిగి ఇంటికి వస్తారు. సాగర్, ఇదిగో వాటర్, పడుకో. నువ్వెక్కడికి? నేను ఇంకో రూమ్లో పడుకుంటా. ఎందుకు? అది అది అంటుంది సమి. నేను నిన్నేమి చెయ్యనులేవే, టెన్షన్ పడకుండా పడుకో అని ఆర్యన్ సీరియస్గా చూసేసరికి సైలెంట్గా వచ్చి బెడ్ మీద పడుకుంటుంది. ఆర్యన్ సమీని హక్ చేసుకుని హ్యాపీగా పడుకుంటాడు. ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.